నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో 2024లో ఎలా ఉండబోతోంది? కాలజ్ఞానం ద్వారా గబ్బల శాస్త్రంలో ఔపోసాన పట్టిన మన డాక్టర్ బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యుల వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అని చెప్పారు కదా. అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి? ముందుగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇవన్నీ మీరు? 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచంలో ఈరోజు ఎక్కడైనా ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుంది అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. స్వామివారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది, మనుజులతో మాయశక్తి మాటలాడేను. ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ ఫోన్, మీరు చూస్తున్నటువంటి టీవీ ఛానల్, ఇది మాయశక్తి. మనుజులతో మాయశక్తి మాటలాడేను 400 ఏళ్ల క్రితం. కనీసం విద్యుత్ శక్తి కూడా లేదు. మంచి నీటి దీపాలు ఇంటింటా వెలుగుతాయన్నారు. ఆ మంచి నీటి దీపాలు, నీటి ఆవిరితో కూడినటువంటి ఈ విద్యుత్ వ్యవస్థలు ఈరోజు వచ్చాయి. మైక్రోఫోన్లు వచ్చాయి, మొబైల్ ఫోన్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, రేడియోలు వచ్చాయి. ఈ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, అసలు ఊహించడానికే 400 ఏళ్ల క్రితం ఎడ్ల బండ్ల మీద మనం వెళ్ళేవాళ్ళం. స్కూటర్లు, సైకిళ్ళు కూడా ఏవీ లేవు. విమానాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ ముందస్తు విషయాన్ని నేను 6 నెలల ముందు మాత్రమే చెప్పాను. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను. స్వతంత్ర భారతావనికి సంబంధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి నరేంద్రనాథ్ మోదీ గారు అయినటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి వరకు కూడా, అంటే భారతదేశానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, సాంఘిక ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలని కాలజ్ఞానంలో స్వామివారు చెప్పు ఉన్నారు, స్వహస్తాలతో రాసి ఉన్నారు. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా, గురుదేవుల యొక్క స్వహస్తాలతో రచించినటువంటి ఆ కాలజ్ఞానాన్ని ఈ చేతులతో తాకటం, ఈ మాంసచక్షులతో చదవటం, వాళ్ళు చూడటం, ఇది నా జన్మ తరించిపోయేటువంటి అంశం. అలాంటి విషయాలు సంభవమయ్యాయి. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా కొన్ని ముందస్తు విషయాల్ని ఇది అవుతుందా కాదా అని నేను ప్రశ్నాశాస్త్రాన్ని, గవ్వ ప్రశ్నని గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంతో నేను అడిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమాధానాలు రావటం మొదలుపెట్టే. జనబాహుళ్యంలో మీరు అన్నట్టుగా అందరి యొక్క మాట తీరు, అందరి యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటే, నాకు వచ్చేటువంటి ఫలితాలు మాత్రం కొన్ని ప్రతికూలంగా, భిన్నంగా రావటం మొదలయ్యాయి. కానీ 1-2 సందర్భాల్లో ధైర్యంగా వాటిని చెప్పడం మొదలుపెట్టాను. నేను చెప్పినటువంటి అంశాల్లో చాలా వరకు సత్యమై ఉండొచ్చు, కొన్ని తప్పి ఉండొచ్చు, కొన్ని సమీపమైన భవిష్యత్తులో జరగచ్చు. ఏది జరిగినప్పటికీ నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా సామాజికమైనటువంటి వర్ధమాన ప్రపంచంలో ఆ పరిస్థితులు ఉన్నాయంటే గురుదేవుల యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలితంగా నేను చెబుతున్నటువంటి శాస్త్రం యొక్క ఘనతే తప్ప వేరొకటి కాదు. సామాన్యమైనటువంటి స్థితిగతుల్లో మీరు అన్నట్టుగా ఇదివరకు కూడా ఒక అర్థం కానటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి సందర్భం. నేను 6 మాసాలు, సంవత్సరం క్రితమే చెప్పాను. కానీ గురుదేవులు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెబుతున్నటువంటి కాలజ్ఞానంలో ప్రపంచ భవిష్యత్తును గురించి చెప్పారు. అందులో 2 అక్షరాల పేరున్నటువంటి నెహ్రూ గారు, ఈ 2024లో ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు, సమీపమైనటువంటి భవిష్యత్తులో సోనియా గాంధీ గారి యొక్క కుటుంబానికి సంబంధించిన భవిష్యత్తు ప్రధాని, ఇలా ఎంచుకుంటూ పోతే ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల నాటి విశేషవంతమైన విషయాల్ని కాలజ్ఞానులు చెప్పారు. వాటిని నేను అర్థం చేసుకోవటం వల్లే ఈ ఫలితాన్ని అంత ఖచ్చితంగా చెబుతున్నాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమాత్రం లేదు. గురువుగారు, జ్యోతిష్యం ప్రకారం 2024 ఎలా ఉండబోతుంది? 2024 ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని జ్యోతిష్య పరిభాషలో ప్రస్తుతం కొంత శుభకృతనామ సంవత్సరంలోని మనం ఉంటాం. రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది. 2024 ఈ మొత్తాన్ని గనక కూడితే వచ్చేటువంటి అంకె 8. శని భగవానుడికి కర్మకారక గ్రహంగా మనం చెప్తూ ఉంటాం. ఏమిటి శని భగవానుడు చేస్తూ ఉంటాడంటే,
వర్ధమాన ప్రపంచంలో ఈ 2024 సంవత్సరంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలతో కూడిన పరిస్థితులు వస్తాయి. శని భగవానుడికి సంబంధించినటువంటి తీక్షణమైనటువంటి స్థితిగతుల వల్ల డ్రగ్ కల్చర్ పెరిగిపోవటం, ప్రత్యేకించి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, భారతదేశానికి సంబంధించిన పడమటి భాగం, పడమరకు సంబంధించినటువంటి దేశాలు, పాశ్చాత్య దేశాలు, భారతదేశం నుండి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, మాదక ద్రవ్యాలు అవ్వచ్చు, ఇటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా వినేటువంటి అవకాశం ఈ 2024 సంవత్సరంలో ఉంది. కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క మహోన్నతమైనటువంటి స్థితిగతి వల్లే అయోధ్యలో ఈనాడు భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠాది క్రతువు జరిగింది. ఈ పరంపర కొనసాగడమే కాదు, శని భగవానుడు కొన్ని ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మతపరమైనటువంటి విషయాల్ని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి మహోన్నతమైనటువంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మరిన్ని మన పురాణాలకి, ఇతిహాసాలకి సంబంధం ఉన్నటువంటివి, వేలు లక్షల సంవత్సరాల నాటి ప్రాచీనమైనటువంటి ఆలయాలని పునరుద్ధరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుడు, రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించగలిగిన, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు మనం చూడబోతూ ఉన్నాం. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, రక్షణాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ముఖ్యమైనటువంటి నేతకి ఏవైనా ముప్పు, ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. భారతదేశం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి క్రీడా సంబంధమైనటువంటి విషయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో భారతదేశం అవ్వచ్చు, మన సనాతనమైనటువంటి ధర్మం అవ్వచ్చు, ప్రపంచ దేశాల్లో మన యొక్క పతాకాన్ని రెపరెపలాడించేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి క్రీడల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో భారతదేశం లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు విశేషవంతమైనటువంటి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించబోతున్నారు. తప్పనిసరిగా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో ఎన్నో రకాలైన సంస్కరణలు చూసాం. ఇక మీదట చాలామంది 7వ తరగతి 10వ తరగతి తప్పిన వాళ్ళని చూస్తున్నాం. ఇక మీదట పబ్లిక్ పరీక్షలు కూడా లేనటువంటి స్థితిగతులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో మనం ఊహించినటువంటి గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం, కొత్త విద్యా వ్యవస్థకు సంబంధించిన శ్రీకారం బహుశా ఈ 2024 సంవత్సరంలో మొదలు కావడం కానీ, ఒక ప్రత్యేక కమిటీ ద్వారా సమీపమైనటువంటి భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించిన స్థితిగతుల్లో, అది 10వ తరగతి అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి విద్య అవ్వచ్చు, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పులతో విద్యా వ్యవస్థలు కూడా, అంటే ఇప్పటి వరకు మనం థియరిటికల్గా చదువుకుంటున్నాం, అలా కాకుండా ప్రాక్టికల్గా ఉన్నటువంటి విద్యా సంబంధమైనటువంటి వ్యవస్థలు రాబోతాయి. చిన్న వయసులో చాలామంది 10వ తరగతి తప్పిపోయారనో, ఇంటర్మీడియట్ తప్పిపోయారనో చాలామంది ఆత్మహత్యలకు ఒడిగడుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి స్థితిగతుల్లో ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం మీద నకిలీలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. శని కారకత్వం వహించబోయే ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఈ కలియుగంలో, ఇప్పుడున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలో నకిలీల యొక్క లీలలు అధికమవుతాయి. ప్రపంచంలో ఎన్నో వ్యవస్థల్లో నకిలీలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో నకిలీ పోలీసులు ఉన్నారు,
నకిలీ సిఐడీలు ఉన్నారు, నకిలీ డాక్టర్లు వస్తున్నారు. ఇలా ప్రపంచంలో శని భగవానుడికి సంబంధించినటువంటి ఔషధ రంగ పరిశ్రమలు, ఉత్పత్తులు, నకిలీలను తయారు చేయటం, ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేయటం, అది కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కంపెనీ ఇది వరకు చేస్తున్న లీలలన్నీ బయటపడతాయి. నకిలీల లీలలు వెలుగు చూసే అవకాశం ఉంది. వైద్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రభావాన్ని చూపెట్టేటువంటి ఇట్లాంటి కంపెనీల విషయంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శ్రమైక జీవనానికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని వదిలిపెడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. కానీ వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు, శ్రామికులు తయారవుతారు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా మళ్ళీ వ్యవసాయ రంగం వైపు మారటం, వ్యవసాయ సంబంధమైనటువంటి స్థితిగతులు పెరగటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. గురుగారు, తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది కదా, అది 5 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉందంటారా? లక్ష్మి గారు, చాలా సంచలనాత్మకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో రాజయోగం ఉంది. వారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో మీరు అనుకుంటున్నట్టుగా ఆటుపోట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే కొనసాగాలి. రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏవైనా అవరోధాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి. గురుగారు, ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో ఎవరు గెలుస్తారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అనేటువంటి నినాదంతో ముందుకెళ్తుంది. అవును. నాకైతే అటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఆ భావన చేయట్లేదు. 175కు 175 స్థానాలనే కంటే కూడా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి అవ్వచ్చు, జనసేన నుంచి అవ్వచ్చు, ప్రజల నుంచి విపరీతమైనటువంటి అంటే జనాకర్షణ పథకాలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చూసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటానికే కష్టపడవలసిన పరిస్థితులు. 3 వ్యక్తుల యొక్క కూటమి, 3 వ్యక్తులు కలిసి పనిచేస్తే 3 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడితే తప్పకుండా విపక్షాలకు అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. లేకపోయినట్లయితే మొదటి ప్రాధాన్యతగా మళ్ళీ వైసీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో బోటాబోటీ మెజారిటీతో, అంటే ఎక్కువ మెజారిటీ సీట్లు గెలవకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి కనీస సీట్లతోనైనా ప్రభుత్వం గద్దెనెక్కేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి స్థితిగతులు కలిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండటం మాత్రం కష్టం. మళ్ళీ ఒక సంకీర్ణ ప్రభుత్వానికో వేరే కూటమికో అధికారం బదలాయింపు జరుగుతుంది. కాబట్టి చాలా సంక్లిష్టమైన స్థితిగతులు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి అంత ఫేవరబుల్ టైంగా మనం ఆలోచన చేయకూడదు. గురుగారు, ఇప్పుడు షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్లో అడుగు పెట్టారు కదా, మరి దానివల్ల ఏమైనా బలం చేకూరుతుందంటారా? ఆవిడ పుట్టిల్లు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందమ్మా. ఆవిడ ఎప్పుడూ అక్కడే అడుగు పెడుతూ ఉంటుంది. మొన్నటి దాకా అత్తగారిల్లు ఇక్కడ తెలంగాణలో ఉంది, ఇక్కడ తిరిగారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ని పునర్జీవితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. కానీ రక్త సంబంధికుల నుంచి, రక్త సంబంధికులు అంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బ్లడ్ రిలేషన్,
వీళ్ళ నుంచి ఎందుకో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఒకవైపేమో సునీత గారి నుంచి, మరోవైపేమో సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారి నుంచి, మరోవైపేమో ఎంపీ అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని వాళ్ళ చిన్నాన్న గారికి సంబంధించినటువంటి ఆయన యొక్క హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కెరియర్‌ని, ఆయనకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి పరిస్థితులుగా మనం చెప్పొచ్చు. షర్మిల రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లో, సీట్లో వస్తాయని కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఎప్పుడో వైఎస్ఆర్‌సీపీగా మారిపోయాయి. అవును. అవన్నీ మళ్ళీ కాంగ్రెస్ వైపుగా వచ్చేటువంటి అవకాశం దాదాపుగా కష్టం. ప్రతి కాన్స్టిట్యున్సీలో షర్మిల గారి యొక్క రాక వల్ల 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలిపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో మరి కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, షర్మిల గారు అవ్వచ్చు, కొన్ని మైనారిటీ వర్గాలు అవ్వచ్చు, ఈ వర్గాల నుంచి వచ్చే ఓటు బ్యాంకు కనీసం 3 నుండి 5,000గా ఉంటుంది. ఇది వైసీపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకే వీళ్లకు ఓట్లుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపుని, ఓటమిని ప్రభావితం చేయటమే తప్ప షర్మిల గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ని గెలుచుకోవటం చాలా పెద్ద కష్టం. సింగిల్ డిజిట్ని మించినటువంటి సీట్లు రావటం కూడా కొంచెం కష్టమే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులైనటువంటి సునీత గారు అవ్వచ్చు, వీరి కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తులైనా వైఎస్ఆర్‌సీపీ కాకుండా కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వీరి మద్దతుతో వీరు పోటీ చేసిన 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తీవ్రమైనటువంటి నష్టంగా మనం ఖచ్చితంగా భావన చేయవలసిందే. సో ఆయన గెలుపోటములను మాత్రం షర్మిల గారు ప్రభావితం చేస్తారు. అంతే తప్ప ఆ కూటమి అధికారంలోకి రావటమో, వాళ్ళు ఎక్కువగా సీట్లు గెలవటమో అది జరిగేటువంటి పరిస్థితిగా నాకు కనపడట్లేదు. గురుగారు 2024లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతుంది? ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, అష్టమ శని ప్రభావం వల్ల ఇప్పటికే ఆరోగ్యపరమైన అంశాలు, ఇతరత్ర స్థితిగతుల్లో కేసీఆర్ గారు ఇబ్బందులు పడుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం. చాలామంది అభిప్రాయం, వాళ్ళకు సంబంధించిన నేతలు, ఆ పార్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది మమ్మల్ని కూడా కలిసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం వల్ల ఏమైనా మాకు ఓటమి జరిగిందా? సో బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత 6 మాసాల్లోనో, 3 మాసాల్లోనో, సంవత్సరం తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నేతృత్వంలో మళ్ళీ ఏమైనా అధికారంలోకి వస్తుందా? ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. దీనికంటే ముందు ఏప్రిల్ మాసంలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ తగ్గింది. అష్టమ శని ప్రభావం వల్ల ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో జనించినటువంటి కేసీఆర్ యొక్క జాతకంలో కొన్ని ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసాం. సమీపమైనటువంటి భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉండవచ్చేమో, కానీ ఇప్పటికిప్పుడు అధికారాన్ని చేపట్టడమో, చెప్పుకోదగ్గ ఎంపీ సీట్లను గెలవటమో ఇది జరిగేటువంటి ప్రాతిపదిక కాదు. సుమారు 17 ఎంపీ స్థానాలు ఉన్నట్టున్నాయి. నా లెక్క ప్రకారంగా బీఆర్ఎస్ నేతృత్వంలో సింగిల్ డిజిట్ అంటే ఒకే ఒక నెంబర్, నాట్ మోర్ దాన్ డబుల్ డిజిట్. నాకు తెలిసి 3 నుండి 7 స్థానాల్లో బలమైనటువంటి పోటీ ఇవ్వటమో, విజయం సాధించడమో దాని మీదే కేంద్రీకృతం అయి ఉంటుంది తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని ఎంపీ స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2, 3 స్థానాల్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లోకి బీఆర్ఎస్ వెళ్ళిపోనుంది. లోక్సభ తర్వాత ఎవరైతే అధ్యక్ష స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారో
మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన తర్వాత భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి తన భావి వారసుడిగా వారి పార్టీకి సంబంధించిన వ్యక్తి అవ్వచ్చు, తన కుమారుడైనటువంటి కేటీఆర్ అవ్వచ్చు, ఎవరో ఒకరి చేతికి ఇచ్చే వరకు కూడా పార్టీకి సంబంధించిన స్థితిగతులు ఆయన వ్యక్తిగతమైనటువంటి జాతకం సరిగ్గా లేదు. కానీ ఇదే కుటుంబానికి సంబంధించిన కేటీఆర్ గారు హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడతాయి. కేవలం కేసీఆర్ గారే కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన కేటీఆర్, హరీష్ రావు వీరు కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం, ఆ యోగం వారి యొక్క జాతకాల్లో ఉంది. కేటీఆర్ గారు బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి అయిన ఆశ్చర్యం లేదు, కానీ హరీష్ రావు గారు కేవలం బీఆర్ఎస్ నుంచి అవుతారని నేను చెప్పను, కానీ హరీష్ రావు గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి అమాత్యుడు ఆ స్థాయిని అధిరోహించగలిగిన స్థితి సమీపమైన భవిష్యత్తులో కనపడుతుంది. కాబట్టి ఈ కుటుంబం నుంచి మళ్ళీ ఒకరిద్దరు ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గురుగారు, చంద్రబాబు నాయుడు గారి జీవితం ఎలా ఉండబోతుంది 2024లో? ఆయన సీఎం అవుతారంటారా? హస్త నక్షత్రంలో జన్మించారు. చాలామంది వారి యొక్క నక్షత్రాన్ని గురించి, వారి యొక్క లగ్నాన్ని గురించి విభిన్నమైన స్థితిగతులు ఉన్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నాకున్నటువంటి అనుభవంతో ఎవరి జాతకంలోనైనా ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి దశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొంటారని చెప్తూ ఉంటాం. 2 సంవత్సరాల క్రితమే మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని నేను విశ్లేషణ చేసి 2023వ సంవత్సరంలో ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి నేను ఎప్పుడో చెప్పి ఉన్నాను. 2028 ప్రారంభ దశలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో చాలా ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు రాబోతూ ఉన్నాయి. ప్రస్తుతానికి వారి జాతకంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లేవు. వెంటనే ప్రభుత్వాన్ని వ్యవస్థీకృతం చేయాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో అంత ఫేవరబుల్గా ఉన్నటువంటి పీరియడ్ కాదు. నారా లోకేష్ గారి యొక్క భవిష్యత్తు బాగుంది. వారికి సంబంధించినటువంటి జాతకం యోగదాయకంగా ఉంది. వెంటనే వారు ముఖ్యమంత్రి లేదా తత్సమానమైన స్థితిలో ఉంటారని కాదు, కానీ సమీపమైన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి మార్గనిర్దేశకత్వం అవ్వటం ఎటువంటి సందేహం లేదు. సమర్థవంతంగా పార్టీని నడిపించగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారితో 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిస్తే, అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిస్తేనే కూటమి అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. తెలుగుదేశంతో కూడినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీల యొక్క కూటమి ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం అన్నటువంటిది ఇది అసాధ్యం. ఆరోగ్యపరమైన అంశాలు, రక్షణపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. 2027, 2028 ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ కాలంలో ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉండేటువంటి అవకాశం ప్రశ్నారూఢం, గవ్వ ప్రశ్న వీటిని అనుసరించి చూస్తే కనపడుతూ ఉన్నటువంటి కారణంగా అప్పుడెప్పుడో ఉభయ తెలుగు రాష్ట్రాలు 10 ఏళ్ల క్రితం కలిసి ఉన్నటువంటి పూర్వం ఈనాడు సైబరాబాద్గా మనం పిలుస్తున్నటువంటి ఈ అత్యాధునికమైనటువంటి వ్యవస్థలతో కూడినటువంటి ఈ సుందరమైనటువంటి నగర నిర్మాణం జరిగిందంటే వారి యొక్క హయాంలో జరిగింది. ప్రపంచానికి సంబంధించినటువంటి ఎన్నో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన దిగ్గజాలన్నీ కూడా ఈనాడు భాగ్యనగరంలో ఉన్నారంటే వారి యొక్క నేతృత్వంలో జరిగిందే. ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతానికి రాజధాని అంటే ఏమిటో తెలీదు. ఏ ఊరు రాజధాని అవుతుందో అర్థం కాదు.
మీడియాలు, సోషల్ మీడియాలో రోజుకో రకంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం సమీపమైన భవిష్యత్తులో అమరావతి ప్రపంచం గర్వించదగిన గొప్ప రాజధాని నగరంగా ఆంధ్రప్రదేశ్కు ఉండబోతుంది. ఏ నిర్ణయం ఎటొచ్చినా, ఏ పార్టీలు ఎటొచ్చినా సమీపమైన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజధాని మాత్రం అమరావతి నగరం. ఇది విశ్వ నగరంగా రూపుదాల్చేటువంటి అవకాశం ఉంది. గజకేసరి యోగాన్ని పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఆ జాతకుడు ఎప్పుడైనా సరే ఏ వినూత్న కార్యక్రమం చేపట్టినా, ఏ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినా వందలు వేల సంవత్సరాల పాటు చెప్పుకోదగిన ఘనతను, కీర్తిని వారు పొందుతారు. అటువంటి మహోన్నతమైన నగరం అమరావతి రాజధానికి వారు శంకుస్థాపన చేశారు. అది ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తయిపోయేటువంటి అవకాశం ఉంది. అంత గొప్ప జాతకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహదశలు మాత్రం మనం ఊహించినంత అనుకూలంగా లేవు. మిత్ర కూటమి ఉంటే తప్ప చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం దాదాపు అసాధ్యం. గురువుగారు 2024లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే యోగం ఏమైనా ఉందా? శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ముఖ్యమంత్రి, అమాత్యుడు తత్సమానమైనటువంటి యోగం ఉంది. అది వెంటనే ఇప్పుడే ఇవాళే 2024లో అవుతారని కాదు. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం, ఆ యోగ్యత, ఆ స్థితిగతులు వారి జాతకంలో ఉన్నాయి. ప్రస్తుతానికి శ్రవణ నక్షత్రం మకర రాశి ఏలినాటి శని సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల అదృష్టానికి దగ్గరగా జాతకం ఉండొచ్చు, లేదా కూటమి అధికారంలోకి వచ్చిన ప్రస్తుతానికి నాకు వెంటనే అవకాశం రాకపోవచ్చు. కానీ సమీపమైన భవిష్యత్తులో మాత్రం, సమీప భవిష్యత్తు అంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అని కాదు, ఈ 5 సంవత్సరాల లోపు లేదా 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చోగలిగినటువంటి యోగ్యత, జాతకం, యోగం ఖచ్చితంగా వారికి ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. గురుగారు 2024లో మన ప్రధానమంత్రి మోడీ జీవితం ఎలా ఉండబోతుంది? ఆయన జీవితంలో మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం ఉందంటారా? 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంది. 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలన చేశాను. భారతదేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి దగ్గర నుండి 2 అక్షరముల వ్యవహారిక నామంతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళని ఆపటం కష్టం. అంటే వాళ్ళ యొక్క పవర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి నెహ్రూ గారు కంటిన్యూస్గా 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈనాటి నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయ్యారు. రెండవసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 3వ దఫా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 3 దఫాలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 4వసారి ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ 5వసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యవహారిక నామం వైఎస్. వారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ప్రమాదంలో వారు చనిపోయి ఉండొచ్చు, కానీ వారి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మళ్ళీ ఎవరు ఆపలేకపోయారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారి వ్యవహారిక నామం యోగి. వారి నేతృత్వంలో యూపీలో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం కంటిన్యూ అయ్యింది. ఈ లెక్క ప్రకారం తీసుకున్న మోదీ గారి యొక్క జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకం గోచార వశాత్తు ఉన్న పరిస్థితులను చూసిన గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాలని అర్థం చేసుకున్న తప్పనిసరిగా మనం ఈనాడు చూడలేనటువంటిది సుమారు 490 సంవత్సరాల తర్వాత భవ్యమైనటువంటి అయోధ్యలోని బాలరాముడి యొక్క ఆ జన్మస్థలిని చూసిన తర్వాత, బాలరాముడి యొక్క ప్రతిష్టాది క్రతువును చూసినటువంటి తర్వాత మరోసారి మోదీ రావటమే ఖాయం. ఈ 2 అక్షరముల పేరున్నటువంటి ఏ నేత అయినా ఒక్కసారి
అధికారంలోకి వస్తే వాళ్ళ యొక్క పవర్ని అడ్డుకోవటం అన్నటువంటిది ఎవరి వల్ల కాదు. మళ్ళీ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మోదీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ 5 సంవత్సరాల కాలం పాటు ఆయన పూర్తి చేయలేకపోవచ్చు. ఓకే. ఏ కారణంగానైనా ప్రభుత్వంలో ఇతరులకు అవకాశం రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ మోదీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయటం ఖాయం.